అధ్యక్ష, మీరు అడిగిన క్వశ్చన్కి నీతిగా, నిజాయితీగా, అబద్ధం చెప్పకుండా ఫ్రాంక్గా చెప్తాను. మీరు అడగండి అన్న క్వశ్చన్లు. చేస్తారు. ఇప్పుడు మనం ఉంచాలన్నా చేయాలన్నా ఏదైనా ఓటింగ్ వైజ్ చేస్తున్నారు కాబట్టి 100% డిజర్వ్ కాబట్టి కళ్యాణ్కి సపోర్ట్ అన్న. అవును అన్న, చెప్తున్నాం కదన్న, మనకి యాక్చువల్లీ 13th వీక్ 12th వీక్ వరకు అంతా బాగుండేదన్న. నేను 14th వీక్ వచ్చాను బ్యాక్కి. అప్పుడు చూసుకుంటే ఇమ్ము టాప్లో ఉన్నాడు యాక్చువల్లీ. అంటే ఆ రేటింగ్స్ వల్ల కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది, మీకు తెలుసు కదన్న. ఆ గ్రాఫ్ కొంచెం మారుతుంది, రోజు రోజుకి గంటకి మారిపోతుంది ఆ గ్రాఫ్ అన్నది. అది మన చేతిలో లేదు, ఆడియన్స్ చేతిలోనే. ఎవరు కావాలనుకున్నారో వాళ్ళని గెలిపించుకున్నారన్న. మా అదేంటమ్మా, అలాగే లేదు కదా. ఇప్పుడు కప్పు తీసుకున్నది ఆర్మీ తీసుకోలేదు, కళ్యాణ్ కదా తీసుకున్నాడు. అలాగే ఉందమ్మా. ఇప్పుడు అలాగెందుకు అనుకుంటారు? ఇప్పుడు అలాగనుకుంటే ఇప్పుడు నేను సినిమాలు చేశాను, మరి నన్ను ఇప్పుడు నేను ఈ బిగ్ బాస్ని చూసి వేసారా, అది నా పాత సినిమాలు చూసి వేసారా అమ్మా? అంతే. డెఫినెట్లీ అక్కడ కూడా కళ్యాణ్ కూడా టాస్క్లు కానీ ఇవి కానీ బాగా ఎఫర్ట్ పెట్టాడు, సపోర్ట్ చేశాడు కదమ్మా అందరికీ. ఆర్మీకి వచ్చినా మనకు వచ్చినట్లే కదమ్మా. ఏదో సింపతి అని ఎందుకు అనుకుంటారమ్మా? అలాగేం లేదు కదా సింపతి. ఇప్పుడు ఏదైనా మందే కదా, మొత్తం మన దేశం కదా. మనకు ఇప్పుడు ఆర్మీకి వచ్చినా కళ్యాణ్కి వచ్చినా ఏది వచ్చినా మనకే కదా వచ్చినట్లు. మా ఫేర్ అనిపించింది, అదే అప్పుడే చెప్పాను నేను. అది మనకి ఓన్లీ ఆడియన్స్ బట్టి ఉంటుంది. అది ఆ ఓటింగ్ వైజ్ ఆ గ్రాఫ్ అన్నది గంటకి రోజుకి మారిపోతుంది. అది మన చేతిలో లేదు. అది లేదన్న, యాక్చువల్లీ ఇప్పటి వరకు 3 సార్లు కలిసాము. బయటకు వచ్చిన తర్వాత నేను మార్నింగ్ వచ్చాను, అన్న నుంచి సండే వచ్చేసారు అతను. ఆ ఎలిమినేషన్ అయిన తర్వాత ఒకరోజు అదే అన్నారు, సుమనన్న నీతో పాటు నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చి ఇచ్చావు కదా అని అన్నారు బన్నన్న. ఇంకా మాకు ఫోన్లు కానీ అన్నీ మామూలుగా రోజు టచ్లోనే ఉన్నామన్నా. ఆఖరికి అన్న లంచ్ కూడా చేసాము, మీరు చేశారా అని అడుగుతున్నాం. అంతలాగా ఉందన్న మా ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఆ బౌండింగ్ కానివ్వండి. నిజంగా నాకు అన్న లేరు, సొంత అన్న, అక్కే ఉన్నారు. కానీ నిజంగా ఈ బిగ్ బాస్ నుంచి నాకు ఒక సొంత అన్న నాకు వచ్చారు, నాకున్నారు అని నేను నిజంగా ఫీల్ అవుతున్నాను అన్న. 100% అన్న. మా ఊపిరినంత వరకు ఇలాగే ఉంటామన్న. వెళ్ళాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే కళ్యాణ్ కానీ తనుజ కానీ అది తీసుకోవడం కరెక్టేనే అనిపించింది మాకైతే మాత్రం. డిమాండ్ తీసుకోవడం అప్పటికి మేము అంటూనే ఉన్నాము, తీసుకో అని. అప్పటికి ఆలోచించినాడు. ఫస్ట్ 2 చాయిస్ వచ్చేది, వద్దు అని అన్నాడు. అమ్మో ఇది కూడా తీసుకోకపోతే ఎలాగా అని అనుకున్నాం యాక్చువల్లీ. డిమాండ్ తీసుకో అని మేము ఇక్కడి నుంచి స్టేజ్ మీద ఉన్నాం. మేము వాళ్ళు రూమ్లో హౌస్లో ఉన్నారు, అడుగుతూనే ఉన్నాం తీసుకొని. లక్కీగా ఒప్పుకున్నాడు, తీసుకుంటాను అని చెప్పి. అది నిజంగా మంచి డిసిజన్ అన్న. లేదన్న, యాక్చువల్లీ లాస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ నుంచి బాగా ఇంప్రూవ్ అయింది డిమాండ్ పవన్ అయితే. లాస్ట్ వీకే కాదు 2-3 వీక్స్ నుంచి ఇంక్రీజ్ అయిందన్న. గేమ్స్ కానీ కొంచెం హెల్త్ వైజ్ కొంచెం ఒక 2 వీక్స్ అట్లాగా పాపం డల్ అయ్యాడు తప్ప, తర్వాత నుంచి మళ్ళీ బాగా రీచ్ అయ్యాడు అన్న. ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను చూశాను 14 వీక్ తర్వాత ఇలాగా ఒక ఉత్తి బిగ్ బాస్తోని అంత మంచి గుడ్ విల్ వచ్చింది, అంతలాగా సపోర్ట్ వచ్చారు మేడం అందరూ. మేడం వస్తున్నాడు మేడం, 7G బృందావన్ పార్ట్ 2. మేడం అది కూడా 100% మేడం. యాక్చువల్లీ 70% మూవీ అయిపోయింది. 3 months అక్కడ ఉండిపోవడంలోని షూటింగ్ ఆపారు మేడం వాళ్ళు. మళ్ళీ కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తుంది మేడం. మ్యాక్సిమం ఉగాదికి వచ్చేస్తుంది మేడం. ఓకేనండి. లాస్ట్ క్వశ్చన్ అండి ప్లీజ్. టైం
అన్న ఆల్రెడీ చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయన్న. ఇంకా మీ అందరి దయ వల్ల, మీ సోషల్ మీడియా దయ వల్ల నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి 100% నేను ప్రపంచమే. ఓకే, థ్యాంక్ యూ సో ఇంకా మచ్. ఒక 5 కాల్స్ ఇంకా మాట్లాడుతున్నా, డిస్కషన్స్ అవుతున్నాయన్న. ఈ ఓన్లీ తెలుగు, తమిళ్ ఇంకో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సుమన్ అన్న ఎక్కడ కనిపిస్తాడు అంటే ఆదివారం పరివారంలో కనిపిస్తాడు. అన్న అయిపోయింది. అండ్ ఒకసారి చూపెట్టండి. వావ్ సూపర్. మీ పేరు? సిద్ధు, మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ అన్న. మీ లెక్క నేను బతకాలంటే నీతిగా నిజాయితీగా ఉండాలని నాకు చాలా ఇన్స్పిరేషన్ లెక్క తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. ఎంతటి అభిమానం ఉంటే అంత స్కెచ్ చేసి తీసుకొస్తారు సుమన్ అన్న కోసం. సూపర్. కెమెరా చూడండి. మీ పేరేనా? సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళమా? గచ్చిబౌలి నుంచి వచ్చిన సిద్ధు చూడండి ఎంత చక్కగా వేసుకున్నాను. సరే.